నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 68 తిరుముడిక్కుళం. కేరళలోని 4వ దివ్య దేశం లక్ష్మణుడు ప్రతిష్ఠించిన క్షేత్రం. తిరుముళిక్కళం అనగా మధురమైన పదాలు పెరుమాళ్ళు అంటే శ్రీ సూక్తం పలికిన ప్రదేశం. హరిత మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై మానవులు వర్ణాశ్రమ ధర్మానికి వెళ్లే మార్గాన్ని అందించమని చెప్పారు. విష్ణువు మధురమైన పదాలు పలికిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి తిరుముయిక్కుళంగా పిలుస్తారు. మూలమూర్తి తిరుముడిక్కుళార్థన్ శ్రీ సూక్తినాథన్గా అని పిలుస్తారు. తాయారు మధురవాణి నాచ్యార్. విమానం సౌందర్య విమానం. క్షేత్రం లక్ష్మణ క్షేత్రం. పుష్కరిణి పెరుంకులం శంఖతీర్థం. చిత్రారు చెలక్కుడి పుజై. తిరుముళిక్కుళం లక్ష్మణ పెరుమాళ్ కోవెల కేరళలోని కొచ్చి దగ్గరలో ఉంటుంది. నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా స్వామి దర్శనమిస్తారు. ఈ దివ్య దేశం నాలాంబలంగా పిలిచే కోవెలలో మొదటిది. 4 కోవెలలో మొదటిది త్రిప్రయార్లోని రామచంద్రమూర్తి, ఆయన సోదరుడైన ఇరింజకుందలోని భరతుడు, ముళికుందలోని లక్ష్మణుడు మరియు పాయమ్మాళ్ళలోని శత్రుఘ్నుడు. ఇలా వీటిని నాలాంబలంగా పిలుస్తారు. ఇక్కడి లక్ష్మణి పెరుమాళ్ళని రాముడి సోదరైన లక్ష్మణుడు ప్రతిష్ఠించారని చెప్తారు. విష్ణు సహస్రనామాలలో ఈ నామం వస్తుంది. రావణ సంహారం తర్వాత లంకను కొంతకాలం శ్రీరాముడు పరిపాలించారు. దాంతో ఆయన లక్ష్మణుడు మరియు భరతులను తన రాజ్యానికి పంపించి అక్కడి సమస్యలను పరిష్కరించమని చెప్పారు. లక్ష్మణుడు ఒకసారి ఇక్కడ తిరుముడిక్కుళంలోని హరిత మహర్షిని కలవడానికి వచ్చారు. హరిత మహర్షి చిత్రకూటంలోని విషయాలను లక్ష్మణునికి వివరిస్తారు. భరతుడు రాముడిని కలవడానికి వచ్చినప్పుడు లక్ష్మణుడు రాముని చంపడానికి వచ్చారని తప్పుగా భావించి పరుషమైన వాక్యాలతో బాధించినందువలన పశ్చాత్తాపపడి మహర్షిని విమోచనం అడుగుతారు. దాంతో లక్ష్మణుడు శంఖతీర్థంలో స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేశారు. ధ్వజస్తంభం పైన గరుడాళ్వారుల జెండా ఉంటుంది. మహావిష్ణు ప్రబోధాలను హరిత మహర్షికి ఇక్కడే వివరించిన శ్రీ సూక్తాన్ని తిరుముయిక్కుళంలో బోధించారు. పూర్వం ఒక జాలరివానికి ఇక్కడ 4 మూర్తులు కనుగొన్నారు. దాంతో ఆ జాలరివాడు ఆ 4 మూర్తులను తీసుకెళ్లి నంబూత్రులుగా పిలిచే పూజారులకు అప్పగించారు. వాటిని నది ఒడ్డున 4 చోట్ల ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా చెప్తారు. ఆ క్షేత్రాలను ద్వాపర యుగంలోని కృష్ణుడు కూడా పూజించారని చెప్తారు. ఈ ఆలయం లక్ష్మణునికి అంకితం చేయబడినది. రాముని ఆలయంతో మొదలై శత్రుఘ్నుని ఆలయ దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది. జూలై ఆగస్టు నెలలని మలయాళ ప్రజలు రామాయణ మాసంగా కర్కిటకంగా పిలుస్తారు. ఇలా పూజించటం వల్ల రామాయణ పారాయణ చేయటం వల్ల సంపదలు కలుగుతాయని నమ్ముతారు. మరియు సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని నమ్ముతారు. పరశురాముడు మంటపాలను, విమానాన్ని నిర్మించారని చెప్తారు. సాక్షాత్తు పరంధాముడే శ్రీశక్తిని బోధించటం వల్ల ఈ దివ్య దేశాన్ని తిరుముళిక్కుళంగా పిలువబడుతుంది. 4000 దివ్య ప్రబంధాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. హరిత మహర్షి భగవంతునికై ఇక్కడ తపస్సు చేశారు. వర్ణాశ్రమ ధర్మం, యోగ శాస్త్రం, తిరుమందిరం మొదలైన వాటి గురించి సాక్షాత్తు పెరుమాళ్ ఇక్కడ హరిత మహర్షికి ఉపదేశం చేశారు. దాంతో ఆయనని శ్రీ సూక్తిగా అనగా తిరుముళి గా చెప్తారు. అందుకే స్వామిని శ్రీ సూక్తనాథర్గా పిలుస్తారు. ఈ అదృష్టాన్ని హరిత మహర్షికి ఉపదేశించిన క్షేత్రం ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్నాయని చెప్తారు. ఈ ఆలయంలో చాలా స్తంభాలు కలిగి కేరళ సంప్రదాయబద్ధంగా ఉంటుంది. అన్ని గుడులు ఇంచుమించు ఒకేలాగా విశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా కనిపిస్తాయి. పూర్వకాలం పెంకుటిళ్ల మాదిరిలా ఈ ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఆలయ ప్రాకారం చుట్టూ దీపాలు వెలిగించడానికి అనువుగా ఏర్పరిచారు. 1,00,000 దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవం చేస్తారు. సాయంకాలం వేళల్లో శ్రీబలి చేస్తారు. దాన్ని శ్రీవళి అని కూడా అంటారు. ప్రతి ఆలయంలో ఆలయ ఏనుగు ఉంటుంది. ఉదయం 4:15కి విశ్వరూప దర్శనం ఉంటుంది. 10 గంటల వరకు పొద్దున పూట ఈ గుడి తెరిచి ఉంటుంది. సాయంకాలం 5 నుండి 7:30 వరకే తెరిచి ఉంటుంది. ఈ సమయాల్లో వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. పాయసాన్ని స్వామికి నైవేద్యంగా
అర్పించి మనకి ప్రసాదంగా ఇస్తారు. స్వామి మార్దవంతో ప్రేమతో మన మీద దయచూపి కాపాడే అత్యద్భుతమైన దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద అద్భుతమైన చిత్రాలతో అందంగా ఉంటుంది. ఈ వెనకాల పూర్ణా నది ఉంటుంది. ఆలయం వెనకాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుంది. మరియు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా అద్భుతమైన దివ్య దేశం. చాలాసేపు పడుతుందన్నమాట. ఆలయం చూడాలంటే కూడా విశాలమైన ప్రాంగణం కనుక నెమ్మదిగా అన్నిటినీ చూస్తే మీకు ఈ కథ తెలుసుకుని వెళ్ళారంటే రామాయణంతో ముడిపడి ఉన్న ఈ దివ్య దేశాన్ని గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనమాట. ఇది లక్ష్మణస్వామి పెరుమాళ్ 108 దివ్యదేశికాలలో ఒకటైంది. వెనకాల పూర్ణా నది అండ్ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనమాట. ఇవి 1,00,000 దీపాలు ఉన్నాయి. ఇదంతా ఆ రోజు 1,00,000 దీపాలంకరణ చేస్తారు, దీపోత్సవం. ఈ ఆలయాన్ని మూసేసే ముందు చక్కగా ఇలా మేళతాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా గుడి చుట్టూ ప్రదక్షిణంగా చేస్తారు. మన ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. 3 సార్లు చేస్తారనమాట. ఈ నది పూర్ణా నది ఉంటుందండి ఈ క్షేత్రం వెనకాల. తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంది. ఆ నక్షత్రాల వాళ్ళు ఆ చెట్టుకు పూజిస్తే వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ కోవెలలో. అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.